హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 28వ తారీఖు 2024. సో ఈరోజు మనకు ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేసినది వైఫై రూటర్ అండి, టీపీ లింక్ వాళ్ళది. సో ఇది మనకు వచ్చేసి AC 700 మోడల్. సో ఇది మనకు డ్యూయల్ వైఫై రూటర్ అనమాట, డ్యూయల్ బ్రాండ్ వైఫై రూటర్. సో మనకి ఇది అంటే నేను చూసిన దాని ప్రకారం అక్కడ మనకు స్పెసిఫికేషన్స్లో మొత్తం అన్ని మెన్షన్ చేసింది. కాకపోతే బాక్స్ పైన అయితే ఎటువంటి స్పెసిఫికేషన్స్ లేవు. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై 433 Mbps ప్లస్ 300 Mbps ప్లస్ స్పీడ్ అని ఇచ్చారు. వాటితో పాటుగా మనకు WAP3 సెక్యూరిటీ అని ఇచ్చారు, సుపీరియర్ కవరేజ్ అని ఇచ్చారు. అంటే దీనికి మనకు 4 యాంటీనాస్ వచ్చాయి కాబట్టి సో మనకు వైడ్ రేంజ్ అనేది కవర్ నెట్వర్క్ అనేది ఎక్కువగా లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనకు యాక్చువల్గా నాకు అటు సైడ్ మా ఇంకొక ఇంట్లో నాకు AP ఫైబర్ ఉంది. సో దాని ఎక్స్టెన్షన్ కోసం నేను దీన్ని తీసుకున్నాను. సో నాకు అది ఇక్కడ మా కొత్త ఇంట్లోకి వైఫై అనేది సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. సో దానికోసం నేను దీన్ని తీసుకున్నాను. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం అంతా రౌటర్ యాక్సెసరీస్ పాయింట్స్ అండ్ రేంజ్ ఎక్స్టెండర్ అండ్ మల్టిపుల్ మోడ్స్ అని ఇచ్చారు. దీని గురించి మళ్ళీ IPTV అండ్ 4K టీవీ సపోర్టెడ్ అని ఇచ్చారు. 4Kలో కూడా మనం ఇది దీన్ని పెట్టుకుని మనం ఏదైనా కానీ మనం అంటే వాచ్ చేయొచ్చు కంటెంట్ అనేది. సో ఇక్కడ 3-in-1 అని ఇచ్చారండి, యాక్సెస్ పాయింట్, రేంజ్ ఎక్స్టెన్షన్, రౌటర్ అని. సో ఈ మూడింటికి ఇది వర్క్ అవుతుందని 3-in-1 అని ఇచ్చారు. వాళ్ళ బ్రాండ్కి సంబంధించి ఇలా వేసుకున్న స్టిక్కర్ వరల్డ్స్ నెంబర్ 1 అని, అది టీపీ వాళ్ళది. సో ఇటు సైడ్ తిప్పితే మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి సంబంధించిన ఒక యాప్ ఇచ్చారు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి, టీపీ లింక్ అని. సో మనం దీన్ని స్కాన్ చేసుకొని నేను కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రౌటర్ని. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకు ఇది ఇచ్చారు. సో ఇది అమెజాన్ వాళ్ళది, నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ బిల్ కవర్ ఉంటుంది. సో తీసేస్తే మనకి ఇలా ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన 3 modes in 1 అని ఇచ్చారు. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుని ఇచ్చారు. దేని కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అని మొత్తం అంతా ఇచ్చారు. ఇక్కడ దీని యొక్క బ్యాక్ సైడ్ ఎన్ని పోర్ట్స్, మనం ల్యాండ్ పోర్ట్స్ ఎన్ని పెట్టుకోవచ్చు, కనెక్షన్ ఏ పోర్ట్కి ఇవ్వాలి, పవర్ అడాప్టర్ బటన్ ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి మొత్తం అంతా డీటెయిల్గా ఇచ్చారు. ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది కదండి, 5 GHz అండ్ 2.4 GHz రెండు సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి దీన్ని ఇలా ఇంకొక లెఫ్ట్ సైడ్ తిప్పితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ మొదలు ఇచ్చారు, దీని యొక్క ఫీచర్స్ అండ్ ఆల్. సో మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. సో ఇంకా పైన పక్కన ఏమి ఇచ్చారంటే దీని యొక్క ప్రైజ్, కంపెనీ డీటెయిల్స్ ఇచ్చారు, కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ప్రైస్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి మనకు దీనిపైన 2499 అని ఇచ్చారు. కాకపోతే ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, నాకు వచ్చేసి ఇది 1200 పడిందండి. సో దీనికి 3 years వారంటీ కూడా ఇస్తున్నారు, 3 years వారంటీ అని ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు దీన్ని. సో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీని యొక్క రివ్యూ అనేది పోస్ట్ చేద్దాం. సో చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదే కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ని, కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాదు కంటెంట్ కూడా పూర్తిగా చూసినా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియో చేయడానికి మీరు కొంచెం నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో సో మనకు బాక్స్ అనేది ఓపెన్ చేయగానే ఇలా ఉంది. సో తీస్తే మనకి ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఛార్జర్ ఇచ్చారు. ఈ ఛార్జర్ ఎలా ఉందంటే ఓల్డ్ నోకియా సెల్ వస్తుంది కదా ఛార్జరు, పెద్ద పిన్ ఛార్జరు, సేమ్ అలానే ఉంది చూడడానికి. 3 pins వచ్చాయి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ రాశారు. క్వాలిటీ మామూలే, ఇవి ఇలానే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉందని చెప్పాలి ఈ టైప్ ఆఫ్ ఛార్జర్స్లో. సో దీని పక్కన పెడదాం. సో మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఇది రూటరే ఉందండి. రూటర్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద సైజ్ ఏం లేదు. సో ఇది చాలా చిన్నగానే కాంపాక్ట్గానే ఉంది. కాకపోతే దీనికి 4 యాంటీనాస్ ఇచ్చారు. సో మనకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి మనం యాంటీనాస్ తిప్పుకొని ఆ సైడ్ నెట్వర్క్ ఎక్కువగా రావడానికి మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ విధంగా తిప్పుకొని. సో దీనికి సంబంధించి ఇక్కడ పైన దీనికి సంబంధించిన లింక్ హైలైట్గా ఇచ్చారు, టీపీ లింక్ అని, దీని యొక్క కంపెనీ లోగో అని ఇచ్చారు. సో ముందర పక్క వచ్చేసి మనకు నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చారు, పవర్ ఆన్, వైఫై హాట్స్పాట్ రేంజ్, ఇది మనకి ఏమైనా కనెక్ట్ అయ్యేటివి, నెట్ అనేది వస్తుందా రాదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చారు. ఇంకా దీని యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, మోడల్ నెంబర్ అన్నీ ఇచ్చారు. ఇవి మనకు ప్లగ్లు మనం ఎక్కడైనా గోడకు ఫిట్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఫిట్ చేసుకోవచ్చు, మూలికలు కొట్టుకుని ఫిట్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ సైడ్
ఇక్కడ మనకు 4 ల్యాన్ వైర్లు కనెక్ట్ చేసుకోవడానికి 4 పోర్టల్స్ ఇచ్చారండి. మనం వ్యాన్ వైర్ అంటే మనం కనెక్ట్ చేయాల్సిన నెట్వర్క్ కనెక్ట్ చేయాల్సిన వైర్ ఇది బ్లూలో ఇచ్చారు. దీన్ని మనం ఏదైనా వేరే నెట్వర్క్ నుంచి మనం దీనికి ల్యాన్ వైర్ అనేది ఇచ్చి దీని నుంచి హాట్స్పాట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇది మనకు పవర్ అడాప్టర్ అనమాట. సో మనకి ఇది ఉంటుంది కదా ఛార్జర్. సో ఛార్జర్ని ఇలా చెక్కించి దీనికి పవర్ ఇచ్చుకోవాలి. అంతేకాక ఇక్కడ మనకి ఇంకో బటన్ ఉంది. ఇది వచ్చేసి రీసెట్ బటన్. మనం ఎప్పుడైనా ఇది రీసెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది రీసెట్ అయిపోతుంది. సో మనం ఇంకొకసారి ఎప్పుడైనా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా బాక్స్లో ఏమైనా చూద్దాం. బాక్స్లో మనకు ఒకటి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అని. సో మనం ఇన్స్టలేషన్ ఎట్లా చేసుకోవాలి ఏమి అనే దాని గురించి ఇచ్చారు. కావాలనుకుంటే మనం తీసి చూసుకోవచ్చు ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలి ఏం కదా మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. సో మనం కావాలనుకుంటే చూసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది మనం సెల్ఫ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. నాకు పెద్ద దాంతో పోలిస్తే చాలా బాగానే అనిపిస్తుంది. కంపాక్ట్గా ఉంది సైజు. ఒక చిన్న ల్యాండ్ కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఎంత సైజు ఉందంటే అరౌండ్ 1 మీటర్ ఉందో అంతకన్నా తక్కువ ఉందో చూద్దాం ఒకసారి. ల్యాండ్ కేబుల్ మీటర్ కూడా ఉన్నది. ఇది చాలా చిన్నగానే ఉంది, కంపాక్ట్గానే ఉంది. అంటే మరీ చాలా చిన్నగా ఉంది. 1 మీటర్ ఉంటుందండి నాకు తెలిసి దాదాపుగా. సో అంతే, ఇంకేమీ రాలేదు. ఈ కంటెంట్స్ అనేవి వచ్చాయి నాకు. ఈ 4 కంటెంట్స్ వచ్చాయి. నేను చూపిస్తాను దీన్ని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి యాప్ ద్వారా, అండ్ ఎలా దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా దీన్ని వాడాలి అనేది నేను ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, దీన్ని సెటప్ అయితే చేసేసాను. సో నాకు ఈ ల్యాన్ కేబుల్ అనేది ఆ సైడ్ నుంచి అవతల సైడ్ నుంచి తీసుకున్నాను. సో ఇది నాకు ఏపీ ఫైబర్కి అటు సైడ్ నుంచి ఇంటికి కనెక్షన్ అనేది అంటే నెట్వర్క్ అనేది సరిగ్గా రావట్లేదు. సో దానికోసం దీన్ని తెచ్చుకున్నాను ఎక్స్టెండ్ కోసం. నాకు ఈ సైడ్ ఇంట్లో కూడా అంతలక్క నాకు వైఫై రావాలని నేను పెట్టుకున్నాను. సో దాని నుంచి ల్యాన్ వైర్ అనేది తీసుకున్నాను. సో ల్యాన్ వైర్ అనేది దీనికి కనెక్ట్ చేసుకున్నాను. సో దీనికి పవర్ అనేది ఇంజెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి పవర్ అనేది ఇస్తున్నాను, పవర్ సప్లై అనేది. సో మనకు సింపుల్గా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి దీని పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు మామూలుగా. సో పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని జస్ట్ మొబైల్లో వైఫై ఇచ్చి కనెక్ట్ చేసుకోవడమే. సో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అంటేనే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సో దాంట్లో నుంచి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు 4 యాంటీనాస్ ఉండడం వల్ల దీని యొక్క రేంజ్ అనేది చాలా దూరం వరకు వస్తుంది. నాకు ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, దాదాపు ఒక 1 వీక్ పైన అవుతుంది దీన్ని వాడబట్టి. సో చాలా బాగా అనేది టవర్ అనేది చాలా బాగా వస్తుంది. స్పీడ్ కూడా అటు సైడ్ ఎంత వస్తుందో అదే స్పీడ్ ఇటు సైడ్ కూడా వస్తుంది. స్పీడ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో మీరు కావాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేబీ మనకు క్రిస్మస్కి డీల్స్ రావచ్చు. సో ఆ డీల్స్లో ఒకసారి చెక్ చేయండి. తక్కువ ప్రైస్కి వస్తే మీ ఇంట్లోనే ఇట్లా ఏదైనా ఐపీ ఫైబర్ లాంటిది ఏదైనా జియోలో ఉంటే ఇలాంటిది తీసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటే కానీ మీకు ఎక్కడైనా టవర్ రాకపోతే మీ ఇంట్లో. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. జై హింద్.